దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినటానికి ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా మీరందరూ? మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం, ధ్యానం చేసుకుంటా ఉన్నాం. గడిచినటువంటి ఎపిసోడ్లో సంఘము అనేటువంటి మాట మనం విన్నాం. అంటే సంఘం అంటే ఏంటి అనేటువంటి మాట మనము విన్నప్పుడు అనేకమైనటువంటి అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేశాడు. మీరు విన్నటువంటి వాళ్ళు మరీ ఈ ఎపిసోడ్ కూడా జాగ్రత్తగా వినండి. అది వినకపోతే యూట్యూబ్లో ఉంటుంది. ఇప్పుడు టీవీలో వింటున్నటువంటి వారు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది, అది కూడా మీరు వినాలి. అప్పుడు మీకు ఈ అంశమంతా, ఈ 2-3 ఎపిసోడ్స్ ఉన్నటువంటి ఈ సంఘం అనేటువంటి అంశమంతా మీరు క్లియర్గా మీరు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అంటే పరిశుద్ధపరచబడినటువంటి వారు ప్రతి స్థలములో ప్రార్థించేటువంటిది దేవుని సంఘం. ఇంకా మనం చూసినట్లయితే సంఘము అంటే దేవుని యొక్క రాజ్యముతో పోల్చబడతా ఉంది. సంఘము అంటే ఆయన శరీరము. సంఘము అంటే ఎవరైతే ప్రభువుని వివాహం చేసుకోవటానికి పెండ్లి కుమారునిగా రాబోతున్నటువంటి యేసయ్యను వివాహం చేసుకోవటానికి శారీరకంగా కాదు, ఆత్మీయ వివాహము, ఆత్మ సంబంధమైనటువంటి వివాహము చేసుకోవటానికి ప్రార్థనలు చేస్తూ, ఉపవాసం ఉంటూ, ఎవరు వారు నలగగొట్టుకుంటూ, కన్నీరు విడుస్తూ, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతూ గడుపుతూ ఉన్నాము కదా. వీళ్ళందరూ దేవుని యొక్క సంఘము, వధువు సంఘము. అలానే దేవుని మందిరము, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. ఇవన్నీ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నటువంటివి. అయితే మనము నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మాట నేర్పించడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఈ సంఘములో మనము ఎలా ప్రవేశించాలి, లేకపోతే ఎప్పుడు ప్రవేశించాలి? కొంతమంది సంఘములో చేర్చడానికి కష్టపడతా ఉన్నారు. అంటే సంఘములో చేర్చడానికి సేవకులు, పరిచర్య చేసేవాళ్ళు కష్టపడుతున్నారు, ప్రయాసపడతా ఉన్నారు. సంఘములో చేరేటువంటి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు, మీరు కూడా మతంలో దిగారండి. ఎవరైనా యేసయ్యను రక్షకునిగా పొందినటువంటి వారు బాప్తిజం పొందితే అన్యులుగా ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాట, మీరు సంఘంలో లేకపోతే మతంలో దిగిపోయారుగా, విన్నారా ఈ మాట? అంటా ఉన్నారు. మతం కాదు, క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు, అదొక మార్గం. దేవుని దగ్గరకు మనలను తీసుకువెళ్ళేటువంటి మార్గము. యేసు చెప్పినటువంటి మాటలే ఆ మార్గము. ప్రభువారు అంటున్నారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. అంటే నేనే జీవమును అన్నారు, అంటే నేనే మార్గమును అంటూ ఉన్నారంటే ఆయన కాకుండా వేరొక మార్గం అనేటువంటిది లేదు. ఆయన కాకుండా వేరొక జీవము అనేటువంటిది లేదు. మిగిలినదంతా చనిపోయిన దానితోటి సమానమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చనిపోయినటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఆత్మీయముగా క్షేమాభివృద్ధిలో ఉండాలి. క్షేమంగా ఉండటం కాదు, క్షేమములో అభివృద్ధిని కలిగి ఉండాలి. క్షేమాభివృద్ధి. ఆ రీతిలో ఆయన మనకు మార్గాన్ని బోధించి మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘములో మనము ఎప్పుడు ప్రవేశించాలి? కొంతమంది పాస్టర్ గారు, సేవకులు, అయ్యా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిస్మాలు ఏర్పాటు చేయబడతా ఉన్నాయి, రేపు ఆదివారం బాప్తిస్మం ఉంది,
మీ పాపాలను మీరు విడిచిపెట్టండి, ఒప్పుకోండి, మారు మనసు పొందండి. దానికి గుర్తుగా మీరందరూ కూడా నీటిలో ముంచబడి లేచినటువంటి బాప్తిజం పొందండి అని చెప్తా ఉన్నారనుకోండి. ఏం చెప్తారంటే, మాకు ఇంకా టైం ఉంది పాస్టర్ గారండి, మాకు ఇంకా టైం ఉంది, మా అమ్మాయి పెళ్లి చేయాలి, నేను ఇంకా మా పాప వివాహం జరిగించాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, వాళ్ళ జీవితాలు సెటిల్ అవ్వాలి, నేను ఇంకా రిటైర్ అవ్వాలా, నాకు 45 సంవత్సరాలే, ఇంకా నాకు 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి వయసును బట్టి మనం ఉద్యోగం నుంచి రిటైర్ అవుతాం కదా, ఆ వయసు నాకు రాలా, ఇంకా రిటైర్ అయిపోయినాక ఖచ్చితంగా వస్తారు భాష గారండి, మీ సంఘంలోనే నేను చేర్చబడతా, మీ దగ్గరే బాప్తిజం పొందుతా, అంతవరకు నేను ఆదివారం వస్తూ ఉంటా, కానుకిస్తూ ఉంటా, మా ఇంట్లో ప్రార్థన కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి చేస్తూ ఉండండి అని సమర్థించుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో మనము ఎప్పుడు ప్రవేశించాలి? సంఘములో ప్రవేశించడం అంటే సంఘమునకు రావడమా? ఆదివారం పూట మిగిలినటువంటి పండుగ దినాలలో క్రిస్మస్ రోజు కానివ్వండి, న్యూ ఇయర్ రోజు కానివ్వండి, రాబోతున్నటువంటి దినములలో గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఈస్టర్ కానివ్వండి, మిగిలినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మందిరంలో ఏర్పాటు చేయబడతా ఉన్నాయి కదా, ప్రార్థనా కూడికలు, వాటికి నేను వస్తా ఉన్నాను కాబట్టి నేను సంఘంలో చేర్చబడ్డానంటే లేఖనము కాదు అని అంటుంది. సంఘములో మనము ఎప్పుడు చేర్చబడాలి? ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమునకు వచ్చినటువంటి వాళ్ళందరూ సంఘములో చేర్చబడినటువంటి వారు కానే కాదు. ఎవరైతే మారు మనసు పొందుతారో, దేవుని యొక్క వాక్యము విన్నటువంటి వారు మాత్రమే మారు మనసు పొందుతారు. అంటే వారి మనసు మారాలి. అంతకుముందు వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా నడిచారు. వాక్యం ఏం చెప్తా ఉంది? మీరు లంచాలు తీసుకోవద్దని చెప్తా ఉంది, సిగరెట్లు తాగొద్దంటా ఉన్నది, సినిమాలు చూడొద్దంటా ఉన్నది, వ్యర్థమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ప్రవేశించొద్దు, అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో మీరు పాల్గొనొద్దు, అశ్లీలమైనటువంటి వాటిని మీరు చూడొద్దు, వ్యభిచారము చేయవద్దు, దొంగతనము చేయవద్దు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన జీవితంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుడు వాక్యంలో వ్రాయించాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏవైతే చెప్పబడ్డాయో వాటిని ప్రపంచములో ఉన్నటువంటి దేశాలు, వాటి గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి వారు, రాజులు కానివ్వండి, లేకపోతే ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఆ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తయారు చేసుకుంటా ఉన్నది. దొంగతనం చేయొద్దని బైబిల్ చెప్పింది, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? దొంగతనాలు చేయమని ప్రోత్సహించట్లా, చేయొద్దు, చేస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం అని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసింది. అవును కదా? అలానే మనము ప్రతి పని మీరు తాగొద్దు అని గవర్నమెంట్ చెప్తా ఉంది. సిగరెట్లు తాగొద్దు, పొగ త్రాగొస్తే మీ ఆరోగ్యానికి హానికరమని ఆ సిగరెట్ తయారు చేసినటువంటి వాడే ప్యాకెట్ మీద ఆ మాట రాస్తా ఉన్నాడు. మా బ్రతుకు తెరువు కోసం మేము అమ్ముకుంటున్నాం, తయారు చేస్తున్నాం, మీరు తాగితే చచ్చిపోతారని ఆయన అని ఒక హెచ్చరిక. మనము వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వ్యాధి వస్తూ ఉన్నాయి కదా, కాబట్టి జాగ్రత్త, అలాంటి పాపం చేయొద్దు అని పోలీస్ డిపార్ట్మెంట్స్ వారు హోటల్ మీద, లాడ్జీల మీద కొన్ని వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి రైడ్ చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు, దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది, మీరు మారు మనసు పొందండి, ఆ పాప క్షమాపణ. అంతా పాపంగా దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసయ్య దగ్గర మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తములో కడగబడి తద్వారా నీటిలో ముంచబడి లేపబడినటువంటి బాప్తిస్మాన్ని మీరు పొందండి.
ఆత్మ ద్వారా మీరు బాప్తిజం పొందండి, అభిషేకించబడండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది ఒక పద్ధతి. సంఘములో మనము ప్రవేశించడానికి ఇది ఒక మార్గము. అయితే చాలామంది చెప్తున్నటువంటి సమాధానం, మాకు టైం ఉందండి. ఎప్పుడు ప్రవేశించాలి సంఘములో? ఎప్పుడో రిటైర్ అయినప్పుడు, మన బిడ్డల వివాహాలు అయిపోయినప్పుడు, మనం ఇంకా రేపో మాపో చనిపోతామంటే, అప్పటి వరకు లోకములో స్నేహం చేస్తూ, లోక స్నేహం చేస్తూ, లోకాన్ని అనుభవిస్తూ మనము ఎంజాయ్ చేసిన తర్వాత మనం చనిపోయేటువంటి ముందా సంఘంలో ప్రవేశించేది అంటే, వాక్యం చెప్తున్నటువంటి మాట, మనకు స్పష్టంగా దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినమని దేవుడు తన సేవకుల ద్వారా మనకు తెలియచేసినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, లేఖనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేశాడు. కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నా. చూడండి, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి 2 పత్రికలు రాశారు కదా. ఇది 2వ పత్రిక. రాసినటువంటి లెటర్స్ 2, వాటిలో ఈ 2వ పత్రికలో ఈ మాట అంటున్నాడు. ఏమంటా ఉన్నాడంటే, మేము ఆయన తోడి పనివారమై, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు, యేసే దేవుడని చెప్పేటువంటి వాళ్ళు, దేవుని యొక్క మార్గంలో మీరు ఎలా రావాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మీకు క్షేమము, ఎలా చేస్తే మీరు దేవుని సన్నిధిలో ఉంటారు అని వాక్యమును నేర్చుకుని ఆయన పాదముల దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేసి, ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ ఉన్నారు చూశారు, వారు దేవుని సన్నిధిలో దేవుని పనివారుగా ఉంటా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తుంటే, గవర్నమెంట్ మనకు జీతం ఇస్తుంటే, లేకపోతే ప్రైవేట్ కంపెనీల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వారికి కానీ ఆ పని చేసేటువంటి స్థలములో ఉన్నటువంటి వారందరూ, వారికి యజమానులు ఎవరంటే గవర్నమెంట్ కానీ, వారికి జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు వారికి అధికారి. కానీ ఇక్కడ దేవుని సేవకులకి అధికారి ఎవరు అంటే దేవుడే. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము ఆయన తోటి పనివారమై, అంటే దేవుని పరిచర్య చేసేటువంటి వాళ్ళందరూ దేవుని యొక్క పనివారు. ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నానంటే, నేను దేవుని పనివాడిని, దేవుని సేవకుడిని, సర్వెంట్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ హోలీ గాడ్, పరిశుద్ధ దేవుని యొక్క పనివాడిని. ఆయన పని నేను చేయాలి. కొంతమంది ఏ ఉద్యోగం లేకపోతే దేవుడి పని చేస్తూ ఉన్నారు, కానుకలు వస్తాయి కదా అని. ఆ పని దేవుడు ఆశీర్వదించడు. భారము కలిగి నువ్వు పని చేస్తే, ఆత్మలు రక్షించబడటం కొరకు నువ్వు పని చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటన చేస్తే, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, అది దేవుడు నీలో మెచ్చుకునేటువంటి అంశం. నిన్ను నడిపించేటువంటి ఆత్మదేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అదొక మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
సేవకులు చెప్తా ఉన్నారు, పాస్టర్ గారులు చెప్తా ఉన్నారు, పరిచర్య చేసేటువంటి వాళ్ళు దేవుని మాటలు ప్రకటన చేస్తూ ఉన్నారంటే దేవుడు మీకు కృపను అనుగ్రహించాడు కాబట్టే మీరు దేవుని మాట వినడానికి ఈ సమయంలో ఏకీభవిస్తూ ఉన్నారు. మీరు ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారంటే దేవుని కృప మీకు తోడుగా ఉన్నది. ఈ సమయమును మీరు దుర్వినియోగం చేసుకోకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు. అది ఆశీర్వాదకరమైన టైం మీకు. దేవుడు కృప కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కృప మీతో ఉండబట్టి మీరు ఈ మాటలు వింటూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలను మీరు వ్యర్థంగా చూడొద్దు. దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాట మీరు ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ చెవుల్లోకి దేవుని మాటలు వెళ్ళట్లా. కొంతమందికి చెవుల్లోకి వెళ్ళి వెంటనే ఈ చెవులోంచి బయటకు వచ్చేస్తున్నాయి. మరికొంతమందికి కాదు. దేవుని మాటలు ఎలా వినాలంటే ఆయన మాట మనం హృదయంతో వినాలి. ఆయన మాట మనము గమనించాలి, గుర్తించాలి. యేసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన కృప మన మీద నిలిచి ఉన్నది కాబట్టి నేను ఆయన మాటలు విని లోబడాలి. అది మనం చేయాల్సినటువంటి పని. ఎలా వింటున్నాం? నిర్లక్ష్యంగా వింటే ఆ మాటలు మన హృదయంలోనికి వెళ్ళవు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలని లేఖనం చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి దినాలలో మీరు దేవుని యొక్క మాటలు మందిరంలో కానీ లేకపోతే మీ ప్రక్కింటిలో ప్రార్థన జరుగుతూ ఉంటే మైక్ పెట్టారు వాళ్ళు, ఏంటి గోళ అని మీరు విసుక్కున్నారేమో కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క మాట వినాలి అంటే నువ్వు జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. అది కృప, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప. దేవుని మాట వింటాం కృప. ఎందుకంటే ఆ నిలబడినటువంటి సేవకుల ద్వారా దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకున్నటువంటి డబ్బును బట్టి, నీకున్నటువంటి హోదాను బట్టి, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి ఈ లోకంలో నువ్వు ఇల్లు కట్టుకోవచ్చేమో కానీ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు కట్టుకోలేవు. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అందుకని మనం దేవుని మాటలు ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి, వ్యర్థం చేసుకోవద్దు. అలా వ్యర్థపరుచుకుంటున్నారు చాలామంది. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడో తెలుసా? సంఘానికి లేఖ రాసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా, నేను ప్రార్థిస్తూ ఉన్నా, వేడుకుంటున్నానయ్యా, చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా అని పౌలు నాటి దినాన మాట్లాడాడు. నేటి దినాన్ని నేను కూడా ఈ మాటలు వింటున్నా, మీతో అంటున్నా. మేము వేడుకుంటున్నాం. దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోకండి. దేవుని కృపలో మీరు నిలిచి ఉండండి. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే ఈ సమయంలో దేవుడు మీకు కృప చూపించి మీరు దీవించబడటానికి, మీ జీవితాలు కట్టుకోవడానికి సమయాన్ని ఇచ్చారు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మీరు అనుకుంటున్నారు కదా, రక్షణ దినము సంఘంలో చేర్చబడటానికి నాకు టైం ఉందండి అనుకుంటున్నారు. ఎప్పుడు ప్రవేశించాలి మేము అనుకుంటున్నారు. ఇదే అనుకూల సమయం. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది వాయిదాలు వేస్తూ ఉన్నారు. బాప్తిజం పొందడానికి వాయిదాలు వేస్తూ ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారు తెలుసా? మేము వివాహం చేసుకోవడానికి బాప్తిజం తీసుకుంటున్నాం, మా క్రిస్టియన్ సర్టిఫికేట్ కావడానికి మేము సర్టిఫికేట్ కావాలి కాబట్టి మేము బాప్తిజం పొందుతున్నాం. అవి మిమ్మల్ని పరలోకం చేర్చలేవు. అలా తీసుకున్నటువంటి బాప్తిస్మాలు మిమ్మల్ని అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ మందిరంలో సభ్యుడిగా మాత్రమే మీరు ఉంటారు, కానీ దేవుని సంఘములో మీరు చేర్చబడరు, పరచబడరు. మీ పాపాలు మీరు ఒప్పుకోవాలి. మీరు తప్పు చేస్తున్నామనేటువంటి సంగతి మీరు గుర్తించి, అయ్యో నేను తప్పు చేశానా, ఇక మీదట నేను తప్పు చేయను ప్రభువా అని మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన పాదాలు కడిగి, మీ కన్నీటితోటి ఆయన పాదాలు కడిగి, ఇది తప్పు అని దానిని విడిచిపెట్టాలి. మరలా దాని వైపు చూడొద్దు, దానిని చేయవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు దేవునికి సమర్పించుకోవటానికి సమయము పోస్ట్పోన్ చేయొద్దు, కానీ
ఇదే అనుకూల సమయమని మీరు గుర్తించి మీరు రక్షణ పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మేడగదిలో పేతురు భక్తుడు నిలబడి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటున్నారు, ఈ మాటలు విని. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి 41వ వచనం వరకు చదవడానికి సమయం లేదు కాబట్టి మీరు చదవండి. తర్వాత అక్కడ అంటున్నటువంటి ఆ మాట ఏమంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, వాళ్ళ హృదయములో పేతురు మాట్లాడినటువంటి మాటలు చొచ్చుకొని పోయి వాళ్ళ హృదయాలు పొడవబడినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేమేం చేయాలి సహోదరులారా, మేమేం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అపోస్తలులు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుడిచ్చేటువంటి ఆ రక్షణను పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు బాప్తిజం పొంది సంఘములో నాడు దినమున చేర్చబడినటువంటి వారు 3000 మంది దాకా ఉన్నారని లేఖనంలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సంఘములో చేర్చబడాలి. ఎప్పుడు అంటే ఇదే అనుకూల సమయము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితంలో అనేకమైనటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి మేలు కూడా మనం అనుభవిస్తాం. ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో 30వ వచనంలో అక్కడ చెరసాల నాయకుడు అంటున్నటువంటి మాట, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? పేతురుతో అంటున్నటువంటి మాట, రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? నేను రక్షించబడాలని నా కోరిక ఉంది, నేను రక్షించబడాలని. నేనేం చేయాలి? ఈ సందర్భం అసలు ఎందుకు వచ్చిందంటే, పౌలు సేవ చేస్తూ ఉన్నటువంటి సమయమున పౌలు శీలలు సేవ చేస్తూ ఉంటే, పౌలు శీలను మీరు చదవండి ఈ 16వ అధ్యాయములో అక్కడ 19వ వచనం నుండి మీరు చదవండి, మీకు ఈ సందర్భం అర్థమవుతుంది. అక్కడ వ్రాయబడినటువంటి మాట, పౌల్ని శీలని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. ఎలాగా వారిని బంధించారు, ఏం చేశారంటే బెత్తాలతో వారిని కొట్టారట. బొండలు వేసి వారిని చావు దెబ్బలు కొట్టి, చాలా దెబ్బలు కొట్టి, ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వారిని బయటికి వెళ్ళిపోకుండా వారి వస్త్రాలు లాగివేసి వారిని చెరసాలలో పెట్టేసినటువంటి వారుగా ఉన్నారు. పౌలు శీల శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. యేసయ్య సేవ చేస్తుంటే మాకు ఈ శిక్ష ఏంటి, మాకు సేవద్దు ఏమొద్దని వాళ్ళు యేసయ్యను తిరస్కరించలేదు. నేటి దినాల్లో చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది. యేసయ్యను నమ్ముకుంటే మాకు కష్టాలు పోతాయని మేము వచ్చామండి, యేసయ్యను నమ్ముకుంటే మాకున్నటువంటి వ్యాధి పోతుంది అని మేము వచ్చాం. మాకు వ్యాధి పోలేదేంటి, మా అప్పులు తీరటం లేదేంటి, మాకు ఇంకొక 4 లక్షల అప్పు పెరిగింది, వ్యాపారం ఇంకా నిండా మునిగిపోతూ ఉంది, సస్పెన్షన్ వస్తూ ఉంది, మాకు ఉద్యోగంలో సస్పెండ్ అవటానికి రెడీగా ఉన్నాయి పేపర్స్. యేసయ్యను నమ్ముకుంటే మాకు ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు, మాకు వద్దు యేసయ్య, మాకంత నష్టమే అని యేసుని విడిచిపెట్టి, యేసుని చేర్చుకున్న వాళ్ళు కూడా యేసుని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అట్లాగే ఇక్కడ పౌలు శీలలు లేరు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, వాళ్ళు జైల్లోనే చెరసాల్లోనే మధ్యరాత్రి వేళ 16వ అధ్యాయము 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటా ఉన్నారట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా, ఖైదీలందరూ పౌలుని శీలను చూస్తూ ఉన్నారు. దేవుని సేవకులు కదా, వీళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి మిగిలినటువంటి వారు నిద్రపోయేటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి యాచనలను సమర్పిస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు.
దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. నేటి దినాల్లో నీ పరిస్థితి ఎలా ఉంది? నీ సంఘము ప్రార్థిస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నేటి దినాల్లో చాలా సంఘాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కష్ట సమయములో, నష్టము కలిగిన, అనారోగ్యమైన, కష్టాలు వచ్చినా వాళ్ళు దేవుని విడిచిపెట్టట్లా. సేవను అనేక మంది తృణీకరించిన సేవకులు ఏం చేస్తున్నారంటే ఆల్ నైట్ ప్రేయర్స్ పెడుతున్నారు. రాత్రంతా దేవుని యొక్క పాదాలు పట్టుకుంటున్నారు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుడు విడుదల దయచేస్తాడు. అలానే ఇక్కడ పౌలు శీల కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా కీర్తనలు పాడుతూ ఉంటే ఖైదీలు విన్నారు. అకస్మాత్తుగా వారు చేసినటువంటి ప్రార్థనకు ఫలితంగా, వారు పాడినటువంటి కీర్తనలకు ఫలితంగా దేవుడు చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అయితే ఖైదీలు కానీ పౌలు కానీ ఎవరు పారిపోలేదు. అదేంటంటే బంధించబడ్డారు కదంటే వారి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో, చెరసాల తలుపులన్నీ తెరుచుపడ్డాయి, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, నా పరిస్థితి ఏంటని చనిపోవాలనుకుంటే అక్కడ చూస్తే పరిస్థితి అంతా భిన్నంగా ఉంది. ఎవ్వరూ పారిపోలేదు, కానీ అందరూ అక్కడే ఉన్నారు. మేమందరమును ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పారంట. అపోస్తలుల కార్యముల గ్రంథము 16:28 వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అప్పుడంటున్నాడు, మేము రక్షణ పొందటానికి ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందటానికి ఎప్పుడు పొందాలంటే ఇదే అనుకూల సమయం. పౌలు అంటున్నాడు 33 అతడు ఆ రాత్రి గడియలోనే వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తిస్మం పొందిరి. అతడును అతని ఇంటి వారు. ఎప్పుడు? రాత్రి సమయములో. ముహూర్తాలు లేవు. దేవుని సన్నిధిలో రక్షించబడటానికి ముహూర్తాలు అవసరం. మంచి రోజు అండి, క్రిస్మస్ రోజు నేను బాప్తిజం పొందుతా, గుడ్ ఫ్రైడేకే తీసుకుంటా, ముహూర్తాలు వద్దు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దు, కానీ సంఘములో చేర్చబడండి, దేవుని దీవెనలు పొందుకోవటానికి సిద్ధపడండి. ప్రభు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మేము ఎప్పుడూ సంఘములో చేర్చబడాలి మేము ఆలోచన చేస్తున్నామేమో, కానీ మీరంటున్నారు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. చెరసాల అధికారిలాగా అయ్యా మేమేం చేయాలి రక్షణ పొందాలంటే అనేటువంటి ప్రశ్న మాలో నుండి వచ్చేటువంటి మనస్సును మాకు దయచేయండి. మేమందరం అట్టి రీతిగా సిద్ధపడటానికి సహాయం చేయండి. మీ సువార్త విస్తారముగా ప్రకటించబడుతున్నటువంటి దినాలలో నాయన అనేక మంది రక్షణ పొందడానికి మార్గాన్ని తెరవండి. కార్యక్రమం చూస్తున్నటువంటి జీవితాల్లో, స్పాన్సర్ చేసిన బిడ్డల్లో నాయన మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోనమని, మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తేసేనామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.